గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఈ రోజు మనం చెప్పుకునే రివ్యూ ద మూవీ వచ్చేసి ఓం శాంతి 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 మన తరుణ్ భాస్కర్ నటించారు. సో ఈ రివ్యూ చెప్పుకుందాం, ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. మనం మరి ఒక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము, అలాగే బెల్ ఐకాన్ వల్ల పెట్టుకునే మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ అయితే. సో ఈ మూవీకి వెళ్ళే ముందు నాకు మొత్తం స్టోరీ తెలుసు ఆల్రెడీ, బికాస్ మీరు ఆల్రెడీ జై హో అని ఒక జియో హాట్‌స్టార్‌లో ఒక మలయాళం సినిమా ఉంటుంది. సేమ్ స్టోరీ, సేమ్ లైన్, సేమ్ ఆ ట్రైలర్లో టీజర్లో చూసినప్పుడు నాకు అర్థమైపోయింది ఈ సినిమా స్టోరీ. సో నాకు తెలుసు, కానీ దీన్ని ఎలా తీశారు, మన నేటివిటీకి తగ్గట్టు ఎలా మార్చారు, ఎలా కామెడీ పండించారు తెలుగు వర్షన్లో, ఏమన్నా ఇంకా మార్పులు చేసి రీమేక్ చేసేసారేమో అన్న థాట్లో వెళ్ళాను ఎలా తీశారని. కానీ మొత్తానికి పాస్ అయ్యారు పాస్ అయ్యారు, యావరేజ్గా పాస్ అయ్యారు. సినిమా చూడడం వాళ్ళకు ఆల్రెడీ ఆ జియో స్టార్లో ఆ మూవీ చూడడం వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చింది, అందులో నో డౌట్. బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ఆ మూవీ చూడడం వాళ్ళకి. కానీ చూసిన వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అంటే ప్రతి సీన్ ఎక్స్పెక్టెడ్, క్యారెక్టరైజేషన్స్ నచ్చుతాయి. క్యారెక్టరైజేషన్స్ లైక్ ఇందులో ఈ సింపుల్ ప్లాట్ గృహహింస, మహిళా స్వతంత్రం, సీరియస్ ఇలాంటి పాయింట్లని ఒక కామెడీ యాంగిల్లో, ఎమోషనల్ యాంగిల్లో తీసడానికి ట్రై చేసే మూవీ ఇది. సింపుల్గా ఒక మహిళ చిన్నప్పటి నుంచి జరిగిన గృహహింస అది చెప్తున్నా కదా, ఆ స్వతంత్రం, మహిళా ఇండిపెండెన్స్ ఇలాంటి పాయింట్ మీద తీసిందన్న. అయితే మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు ఆ సినిమా తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈషా రెబ్బా అనేది చిన్నప్పటి నుంచి అలా ఆమె ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంటుంది. సో ఇష్టం లేకపోయినా ఇష్టం లేని పెళ్లి చేసుకొని కోపిస్ట్ భర్తని పెళ్లి చేసుకుంటుంది. ఆ పెళ్లి జరిగిన తర్వాత పెళ్ళైన చిన్న చిన్న విషయాలకే మీకు ట్రైలర్లో చూపించినట్టు ఆ పాత సినిమాలో ఉన్నట్టు సేమ్ టు సేమ్ చేంజ్ చేసుకోవడం, భార్యపై పెత్తనం చెలాయించడం, ఇలా సహించి ఈషా ఎలా తిరగబడింది, ఈషా అంటే మన ప్రశాంతి క్యారెక్టర్ ఎలా తిరగబడింది మూవీలో అనేది. సో ఏం నేర్చుకొని ఎలా బుద్ధి చెప్పింది, ఆ తర్వాత వీళ్ళిద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అనేది ఇది కథాంశం, ఒక మన ప్లాట్ పాయింట్ సో ఈ ప్లాట్ పాయింట్ బేస్ చేసుకొని, బికాస్ ప్రీవియస్ సినిమా యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీ సీన్ తినిపిస్తారు. అయితే ఇందులో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటంటే తరుణ్ భాస్కర్ని తీసుకోవడం మంచి ఎసర్ట్ అయింది మూవీకి ముందుగానే, బికాస్ ఆ గోదావరి యాస అనేది నేను చెప్పలేను అంత పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది అనేది. బట్ ఓకే, మేనేజబుల్ ఉంది. గోదావరి యాస, మేల్ ఈగో ఉన్న పాత్రని తరుణ్ భాస్కర్ చాలా 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 యాక్టింగ్తో అద్దర కొట్టేశాడు. బికాస్ మనకి ప్రీవియస్ సినిమాలో నెక్స్ట్ సీన్ తెలుసు, ఆ సీన్లో ఏం జరిగి తెలుసు, కానీ తరుణ్ భాస్కర్ యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. సో ఆ యాక్టింగ్ కోసం అన్నా చూడాలనిపించేది. సో ఈశ్వరబ్బా ఆల్మోస్ట్ అసలైన హీరోయిన్, బికాస్ అసలైన హీరోయిన్ సినిమాకి, బికాస్ సెకండ్ హాఫ్ సాఫ్ట్గా ఉన్న అమ్మాయి ఎలా తిరగబడింది, దాని క్యారెక్టర్ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి రీమేక్ సినిమాలో కూడా. సో భార్యగా ఆమె కూడా చాలా ఆకట్టుకుంది. కామెడీ విషయానికి వస్తే ఈ బ్రహ్మాజీ మరియు తరుణ్ భాస్కర్, అందులో కూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉండేది. సో ఈ బ్రహ్మాజీ మరియు తరుణ్ భాస్కర్ మధ్య వచ్చే సీన్లు చాలా బాగా పడ్డాయి. ముఖ్యంగా ఆ భార్య చేతిలో దెబ్బలు తిన్న ఫైట్ సీన్లు థియేటర్లో నవ్వుతారు, ఖచ్చితంగా బాగా నవ్వుతారు. బికాజ్ నేను ఓటీటీలో చూస్తుంటే బాగా నవ్వుైన సినిమా, థియేటర్లో కూడా బాగా కనెక్ట్ అవుతాం. మనం ఒక రీమేక్ చేసేసారులే అన్న ఫీలింగ్ రాదు, బట్ కనెక్ట్ అవుతాం సినిమాకి. ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ క్యారెక్టర్ యాక్షన్స్. అలాగే అది మలయాళం నేటివిటీ సినిమా. ఆ మలయాళం నేటివిటీ సినిమాని మన గోదావరి నేటివిటీ, మన ఈస్ట్ గోదావరి ఆ నేటివిటీకి చాలా చాలా బాగా చూపించారు. సో లొకేషన్స్ అంటే మన మలయాళం, కేరళ, మలయాళం కేరళలో బాగా చూపిస్తారు లొకేషన్స్ అనుకుంటాం, కానీ కరెక్ట్గా మన గోదావరిని పర్ఫెక్ట్గా చూపిస్తే విజువల్గా చాలా బాగుంటుంది. సో ఇద్దరు తరుణ్ భాస్కర్ని గోదావరి అదే చేపల వ్యాపారిగా పెట్టి చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్గా కనిపించాయి. నాకైతే ఆ ఫ్రెష్ లుక్ వస్తుంది మనకి. మలయాళం చూసినప్పటికీ ఇది కొంచెం ఫ్రెష్ లుక్ వస్తుంది, బికాజ్ ఆ లొకేషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో మైనస్ వచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం సాగా తీస్తారు, బికాజ్ అది కొంచెం లాగ్ చేస్తారు. అయితే కామెడీ పండినంతగా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, కానీ అంతగా పండలేదేమో అనిపించింది. కొంచెం డెప్త్ ఉంటే బాగుండు, బట్ కామెడీ మాత్రం చాలా బాగా పడింది. సో సింపుల్ మలయాళ వర్షన్ చూసిన వాళ్ళకి ఇది కొంచెం కాపీ పేస్టే, బికాజ్ ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ అనిపిస్తుంది. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ సీన్, ఎవ్రీథింగ్ కాపీ పేస్ట్. ఓన్లీ యాక్టర్స్ నేటివిటీ బ్యాక్ డ్రాప్లు మార్చారు అంతే, మిగిలినంతా కాపీ పేస్ట్. సో కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా మంచిని చెప్పవచ్చు. సో డైరెక్టర్ SR సంజీవ్ తొలి ఫస్ట్ చిత్రమైనప్పుడు తెలుగులో బాగానే. సో మొత్తానికి రీమేక్తో సేమ్ సినిమా తీసిన మన నేటివిటీకి తగ్గట్టు అతికిచ్చారు, బాగానే ఉంది. సో జయకృష్ణ సంగీతం, బ్యాక్గ్రౌండ్ సినిమా మూడుకి ఆ సినిమా ప్రెజెంట్కి సరిపోయింది అంతే. సినిమాటోగ్రఫీ కిందకి వచ్చేస్తే దీపక్ యోగర్ విజువల్స్, పల్లెటూరు వాతావరణం చెప్పాను కదా, పల్లెటూరు వాతావరణం చాలా అందంగా చూపించారు. గోదావరిని మొత్తం నెక్స్ట్ లెవెల్లో చూపించారు, చాలా అందంగా చూపించారు.
వీళ్ళ గెటప్స్ యాస్ అంత చాలా పర్ఫెక్ట్గా చూపించారు. అది చాలా బాగా నచ్చింది. సో మొత్తానికి ఓం శాంతి శాంత్ అనేది ఒక మెసేజ్ ఉన్న క్లీన్ ఫిల్మే. బికాస్ ఆల్రెడీ మనం చూసాం మెసేజ్ ఉన్న క్లీన్ ఫిల్మ్ హింస, భార్య, స్వతంత్రం. సో ఈ క్లీన్ ఫిలిం భార్యాభర్తలు ఉండే అహంకారాల మధ్య వాటిని వాడుకొని కోణంలో ఐ మీన్ లైక్ కామెడీ కోణంలో చూడాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బికాస్ భార్యాభర్తల సన్నివేశాలు వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ అనేది చాలా చాలా మంచి చాయిస్ అవుతుంది. ఒరిజినల్ సినిమా చూడని వారికి ఇది ఖచ్చితంగా ఫస్ట్ నుంచి చెప్పినట్టే ఒరిజినల్ సినిమా ఎవడైతే చూడరో జియో హాట్‌స్టార్‌లో చూడని వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది చూసి ఉండరు జియో హాట్‌స్టార్‌లో, వాళ్ళు మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. చూసిన వాళ్ళకి పెద్ద రొటీన్ అనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ చూసాం కాబట్టి నాకు ఈ నీట్ వీడియో ఇవన్నీ కనిపించిన ఓకే ఒక హిట్ అనుకోవచ్చు. బికాస్ వాళ్ళు అలా ఎఫర్ట్ చేశారు కాబట్టి నాకైతే ఇది ఒక హిట్ ఫిల్మే. మొత్తానికి అన్ని క్యారెక్టరైజేషన్స్ క్యారెక్టర్ యాక్టింగ్ ఆకట్టుకున్నారు కాబట్టి నేనైతే మన రేటింగ్ ఇదే. మన హిట్ మేము అందరిలాగా స్టార్లు, పులచ్చకాయలు, టమాటాలు అయ్యాము. మనం సింపుల్గా సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాప్, డిజాస్టర్. నా దృష్టిలో ఇది మాత్రం హిట్ మూవీ మామ. సో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వెళ్ళండి చూడండి సినిమా, మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలాగే మనకు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మ్ అప్డేట్స్ కోసం మామ. అంటిల్ దెన్ నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.